హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈ వీడియో అయితే కనుక ఇది కూడా మీకు చెప్పాను కదండి, నేను ఊరు వెళ్ళాను, ఇంకా వ్లాగ్స్ ఏమీ పెట్టలేదని చెప్పేసి. అవన్నీ కూడా అప్పుడువి షూట్ చేసి ఉంచాను అనమాట, పెడతానని. ఇంకా నాకు టైం లేక ఇంకా పెట్టలేదనమాట. పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదండి, సో అవ్వట్లేదనమాట. ఈరోజు ఎలాగోలా కుదుర్చుకొని చేస్తున్నాను. ఇంకా ఇదైతే కనుక మేము పద్మావతమ్మ టెంపుల్కి వచ్చామండి. తిరుపతి దగ్గర తిరుచానూరు అనే ఊరి దగ్గర ఉందన్నమాట. చాలా బాగుందండి. అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారనమాట. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అమ్మవారు అంత బాగున్నారు. చాలా చక్కగా అలంకరించి చాలా బాగుందన్నమాట. అక్కడికి మేము వచ్చామన్నమాట. అమ్మవారికి కొంచెం పూలు తీసుకున్నాను, నేను కొంచెం తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళడానికి మొబైల్ అయితే అలో లేదండి. ఇక్కడ గుడి బయట అనమాట. ఇక్కడ కూడాను మొబైల్ అవి జమ చేసి అప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి. అందుకోసమని ఆయన వెళ్ళారు. నేనైతే ఇక్కడ చూస్తున్నాను. పువ్వులు, గాజులు అవి ఎక్కడుంటే మనం అక్కడే కదండి ఉంటాము. అదనమాట. ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే, అక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకొస్తే కదా మనకి అదొక గుర్తుగా ఉంటుందన్నమాట. అందుకని మరీ పెద్ద పెద్దగా ఏమి కొనకుండా ఒక డజన్ గాజులను అయితే తీసుకున్నానండి. అక్కడికి వెళ్ళి ఇది తీసుకున్నాను అని ఒక ఆనందం అయితే ఉంటుందన్నమాట, ఒక సంతోషం. పాపకి గాజులు, నాకు గాజులు తీసుకున్నానండి. తీసుకొని అయితే ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం అయితే కనుక ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అమ్మవారి లడ్డూలు మదురైలో కూడా ఇలానే ఇస్తారు లడ్డూలు. మీనాక్షి అమ్మవారి దగ్గర కూడా లడ్డూలు ఇలానే ఉంటాయండి, కానీ అక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ లడ్డూలు కూడా చాలా బాగున్నాయండి. తర్వాత ఇవి చూస్తున్నారా, వీటికి ఏమని పిలుస్తారో కూడా నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను అప్పాలు అంటారు అనుకుంటున్నాను. అప్పాలు, తర్వాత చెక్కలు ఇలా ఉంటాయి కదా, అలా అనుకుంటున్నాను. ఇవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులో అంటే తింటే మనకు టేస్ట్ తెలుస్తుంది కదండి. పెసరపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ మిరియాలు ఇలా అన్నీ వేశారు. బాగుంది. టేస్ట్ అయితే తెలిసింది, నేను చెప్పగలిగాను. దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మల్లె చెట్లకి మల్లె మొగ్గలు ఎక్కువ రావాలంటే కనుక మనము ఆకులను అయితే తీసేయాలండి. ఎక్కువగా ఆకులే ఉంటాయి కదా, అంటే మొగ్గలు రాకముందు ఆకులు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా తీసేయాలి. తీసేసాక ఇంకొక 10 డేస్కి అయితే మనకి చిన్నగా చిగుళ్ళు అనేవి వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి అవి ఎక్కువ మొగ్గలు అనేవి వస్తుంటాయి అన్నమాట ఆ చిగుళ్ళ నుంచి. ఇంకా మనకి ఎక్కువ మొగ్గలు అవి రావాలంటే, చెట్టు మంచిగా పెరగాలి అంటే మనం రోజు బియ్యము, పప్పు అవి కడుగుతుంటాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా పూలు పూస్తాయి. స్మెల్ అవి చాలా బాగున్నాయి. ఈ మల్లె చెట్టు అయితే కనుక మాకు ఇక్కడ నుంచే తీసుకొచ్చారండి. ఇతను చిన్నగా తెచ్చారు, ఇప్పుడు ఇంత బాగా పెరిగిందనమాట. ఇంకా ఇక్కడైతే కనుక అందరూ కూడా ఈ సమ్మర్లో ఈ బాధలు తప్పవు కదండి. కూలర్ని నేను క్లీన్ చేస్తున్నాను. ఇంతలా ఎందుకుందంటే స్మెల్ వస్తుందని చెప్పేసి మేము కర్పూరము, అంటే పచ్చ కర్పూరము ఇలాంటివన్నీ వేసేసాను అనమాట. ఇందులో నాప్తోల్ గోళీలు అవన్నీ వేసాను. అవన్నీ వేస్తే స్మెల్ తగ్గుతుందని చెప్పేసి వేసాను. వేసిన ఒక 1 అవర్కి అలా స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత ఏమో మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇదిలా కాదని చెప్పి మొత్తము కూడా తీసి క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి వాటర్ అంతా కూడా తీసేసాను. ఇన్ని నీళ్ళు వచ్చాయండి అందులో నుంచి. ఇంకా ఏం చేయాలో తెలియక అలా ఒక చిన్న కప్పును పట్టుకొని ఆ కప్పుతోని వాటర్ అన్నీ అయితే తీసేసాను. వాటర్ తీసాక దీన్ని అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే కనుక మేము సెకండ్ హ్యాండిల్ తీసుకున్నామండి. అక్కడ ఆ షోరూంలో అలా పడుందనమాట. వాళ్ళే చెప్పారు ఇలా తీసుకోండి మీరు, మేము కొంచెం తీసుకుంటామంటే వాళ్ళేమో తీసుకోండి ఇది అని చెప్పేసి ఇచ్చారనమాట. తక్కువకే ఇచ్చారు ఇది, అందుకని తీసేసుకున్నాము. ఇది వాడి చాలా రోజులైంది కదండి, అందుకని స్మెల్ అయితే ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. తెచ్చిన తర్వాత అతను క్లీన్ చేశారు మా వారు, కానీ అయినా స్మెల్ అనేది పోలేదు. నేను ఇలా క్లీన్ చేశాను. ఇంకా చాలా మంచిగా ఉందండి.
ఇప్పటి వరకు కూడా ఇంకా క్లీన్ చేయలేదన్నమాట. అంత బాగుంది. 1 మంత్ అయిపోయింది కానీ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదే వీక్లీ వన్స్ అలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఇంకా వాటర్ని ఫిల్ చేసేస్తున్నాను. వాటర్ని నింపేసిన తర్వాత ఇంకా మూత పెట్టి పెట్టడం అనమాట. దీనికి కూడా స్క్రూలు అవి ఉంటాయండి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనే చేస్తున్నాను. అతను వచ్చేసరికి ఇదంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి చేస్తున్నాను. అతను వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి. అందుకని నేను ముందే చేసేస్తున్నాను. నా పిల్లలు అయితే పడుకున్నారండి. వాళ్ళు పడుకున్న తర్వాత ఇవి చేస్తున్నాను. లేదంటే నన్ను ఇవి సరిగ్గా చేయనివ్వరు కూడాను. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేసేసాను. కూలర్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా దీని పైన అయితే మనకి ఐస్ క్యూబ్స్ వేసుకునేది ఉందన్నమాట ఆప్షన్. దానిలో నేను ఐస్ క్యూబ్స్ని వేస్తున్నాను అనమాట. అలా వేస్తే మనకి చల్లగా ఉంటుందన్నమాట. చాలా చల్లగా ఉంటుంది. అంటే ఈ ఐస్ కరిగి కరిగి వాటర్లోకి వెళ్తుంది కదా, చల్ల గాలి వస్తుందన్నమాట ఫ్యానుల నుంచి. అందుకని వేస్తున్నాను. ఐస్ వాటర్ వేస్తున్నా సరే బాగా వస్తాయండి. ఇంకా ఐస్ క్యూబుల కంటే ఐస్ వాటర్ అయితే తొందరగా దిగుతుంది కదా కిందకి, బాగుంటుంది. ఇంకా నా పిల్లలు పడుకున్నారని చెప్పాను కదండి, పడుకుని పోయారు. ఇదైతే ఆ నెక్స్ట్ డేదండి. నేను ఏమీ షూట్ చేయలేదు. ఆ నెక్స్ట్ డే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ డే సండే. సండే రోజు మ్యాక్సిమం నాకు ఎక్కువగా కూడా నేను పొంగల్ చేసి పెడతాను. మా ఇంటి అమ్మవారు అనమాట, మా ఇంటి దైవము. అమ్మవారికి ఎప్పుడు కూడా పాయసాన్ని చేసి పెడతాను. పాయసం అంటే పాయసం కాదు, పొంగల్ చేసి పెడతాను. కానీ ఇక్కడ ఏమైందంటే పెసరపప్పు బియ్యము వేసి పెట్టాను అనమాట. కొంచెమే వేసి పెట్టాను. అందులో ఇంకా లూజ్గా అయిపోయింది, వాటర్ ఎక్కువైంది. సో అందుకని చెప్పి ఇలా ఇంకొంచెం ఎక్కువ పాలు వేసేసి ఇలా చేస్తాను అనమాట పాయసం లాగా. చాలా టేస్టీగా ఉందండి. పెసరపప్పు బియ్యం కలిసి చేసిన పాయసం అంటే బాగుంటుంది కదా, బెల్లము ఇంకా పాలు. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను పొంగల్ చేద్దామని చెప్పి రెడీ చేస్తే ఇలా పాయసంలా అయిందనమాట. ఇంకా సండే కదా, ఉంటుంది కదా ఏదో ఒకటి. సో చేపలు తెచ్చారు. ఆ చేపలను అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత చారు కూడా పెడతానండి. పెట్టేశాను, ఇంకొక వైపు అవుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఫ్రై చేసి చేపలని పులుసు చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. కానీ ఎక్కువగా అలా చేయలేములేండి, చాలా టైం పడుతుందండి. ఫ్రై చేసి చేపలు మళ్ళీ పులుసు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అదనమాట. ఇంకా మా పాప అయితే ఒకటే గోల, నేను గిన్నెలు కడుగుతాను అని చెప్పి. సరేలే అమ్మా నీ ఇష్టం, ఏదో చెయ్యి అని చెప్పేసి ఇచ్చాను దానికి. ఇంకా చేసింది బాగానే చేసింది, కానీ ఏమో నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నేను మళ్ళీ కడుక్కున్నాను అనమాట. నేను మళ్ళీ గిన్నెలన్నీ కూడా కడిగాను. ఎలా చూడండి, కింద పీట వేసుకొని ఇలా కడుగుతుందనమాట. ఓకే, దాన్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ఓకే అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు బాగా కడగరు కదండి, చిన్నపిల్లలు ఏం తెలుస్తుందో, సరదా కోసం అని చేసేస్తారు. అప్పుడు ఆ వయసు వచ్చినప్పటికి అప్పుడు చేయమ్మనంటే ఎక్కడికి వెళ్ళిపోతారో ఏమో తెలీదు. ఇది అండి వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.